నెల్లూరు జిల్లా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 60 లక్షలు విలువ చేసే 150 ఎలక్ట్రికల్ మోటార్ ట్రైసైకిళ్లు పంపిణీ మంత్రి ఆనం ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అందించారు. వికలాంగుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ జీతా రవిచంద్ర పలకరించారు. ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నేటి యువత కోరిక కూడా ఆ రోజు ప్రస్తావన చేశాం. మనకి విక్రమసింహపురి యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. యూనివర్సిటీ పరిధిలో ఆత్మకూరులో మన విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేయండి అని చెప్పి అడిగితే వారు తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, ప్రభుత్వానికి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్పి ఈ ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఆనాడు మన ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్, ఉత్తరపు కాలువలు, సోమశిల ప్రాజెక్టుతో పాటు దీని విషయంలో కూడా వారి హామీ మనకు ఉంది. ఈ హామీలన్నీ నెరవేర్చే దిశగా మనం కలిసి పనిచేద్దామని చెప్పి మీ ఆత్మీయ సదస్సులో మన ఆత్మీయుల ముందు మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. తప్పకుండా మన బాధల్ని, ఆత్మీయతని అన్నిటినీ కూడా పంచుకుందాం. ప్రభాకర్ రెడ్డి గారు తను ఒక పని అనుకుంటే అది ఎంత కష్టమైనా సరే అన్నట్లు ఆ రోజు ఆన్సర్ అయితే పాజిటివ్గా ఇవ్వలేదు, కానీ ఖచ్చితంగా దాన్ని వెనకబడి అది ఎట్లయినా సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఈ లైను ల్యాండ్ అక్విజిషన్కి చేయాలనే ఉద్దేశమే మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి. అట్నే రోడ్లు తీసుకుంటే దాదాపు 2 గంటలు అక్కడ కూడా నేను ముందు ఒక